హాయ్ మామా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు జియో ఎయిర్ ఫైబర్ సంబంధించిన కంప్లీట్ ప్లాన్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వీడియో చూడండి. సో ఈ జియో ఎయిర్ ఫైబర్ వచ్చేసి అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, ముంబై అండ్ పూణేలో అయితే అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి వైర్లెస్ కాబట్టి మనకి బిల్డింగ్ పైన అయితే ఒక రిసీవర్ అయితే సెట్ చేస్తారు. సో అక్కడ నుంచి ఏంటంటే మనకి ల్యాన్ కనెక్షన్ ద్వారా కింద రౌటర్కి అయితే, అంటే ఈ ఎయిర్ ఫైబర్ రౌటర్కి అయితే కనెక్షన్ ఇస్తారనమాట. సో అక్కడ నుంచి మనకి వైఫై అయితే డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఈ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లో మనకి హై స్పీడ్ ఇంటర్నెట్తో పాటు స్ట్రాంగ్ సిగ్నల్ అయితే ఉంటుంది అంటున్నారు. మరి నెక్స్ట్ అలాగే స్మార్ట్ హోమ్ సర్వీస్ కూడా ఈ మొబైల్ నుంచి కానీ లేకపోతే డివైస్ నుంచి కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కంప్లీట్గా 4K డివైస్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. సో ఒకవేళ మీ టీవీ కనుక 4K సపోర్ట్ చేస్తే 4K వీడియోస్ అయితే ప్లే అవుతుంది, లేదనుకుంటే ఫుల్ హెచ్డీ ఛానల్స్ కానీ ఫుల్ హెచ్డీ వీడియోస్ అయితే మీకు ప్లే అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా కంప్లీట్ ప్లాన్ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాము. ఇక్కడ మనకి 2 టైప్ ఆఫ్ ప్లాన్స్ అయితే ఇచ్చారు, ఎయిర్ ఫైబర్ ఒకటి, అలాగే ఎయిర్ ఫైబర్ మ్యాక్స్. సో ఈ ప్లాన్స్ గురించి అయితే ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎయిర్ ఫైబర్లో ఫస్ట్ ప్లాన్ వచ్చేసి 599 ప్లాన్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి 6 months అలాగే 12 months అయితే ప్లాన్ అవైలబుల్గా ఉంది. అలాగే ఇంకోటి ఏంటంటే బిల్ సైకిల్ వచ్చేసి 30 days అయితే ఉంటుంది. 30 Mbps ఇంటర్నెట్ స్పీడ్ ఉంటుంది. అలాగే అన్లిమిటెడ్ డేటా, 550 టీవీ ఛానల్స్ అయితే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే 14 OTT యాప్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ 2 అయితే రావు, మిగతా యాప్స్ అయితే వస్తాయి. ఆహా కూడా రాదు. నెక్స్ట్ 899 ప్లాన్. సో ఈ 899 ప్లాన్ కూడా 6 monthsకి అలాగే 12 monthsకి అయితే తీసుకోవాలి. 1 monthకి అయితే ఇవ్వరు, అది గుర్తుపెట్టుకోండి. 6 months 12 months. ఇక్కడ మనకు వచ్చేసి 30 days వ్యాలిడిటీ ఉంటుంది 899. అలాగే నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి 100 Mbps ఉంటుంది. అలాగే 550 టీవీ ఛానల్స్, అన్లిమిటెడ్ ఇంటర్నెట్, 14+ OTT యాప్స్ అయితే ఉంటుంది అనమాట. ఇది కామన్ అనమాట ఈ 2 ప్లాన్స్కి. కాకపోతే ఒక 100 Mbps స్పీడ్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 1199 ప్లాన్. సో ఇది కూడా 6 months అలాగే 12 months అయితే తీసుకోవాలి ప్లాను. దీనికి కూడా 100 Mbps అలాగే 550 టీవీ ఛానల్స్, అన్లిమిటెడ్ ఇంటర్నెట్. అలాగే ఇక్కడ ఏంటంటే 16 OTT యాప్స్ అయితే వస్తాయి. అంటే నెట్ఫ్లిక్స్, అమెజాన్ అయితే ఎక్స్ట్రా వస్తుంది అనమాట. ఫస్ట్ 2 ప్లాన్స్కి అయితే నెట్ఫ్లిక్స్, అమెజాన్ అయితే రాదు. సో ఈ ప్లాన్లో అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ఫైబర్ మ్యాక్స్ ప్లాన్స్. సో ఇవి కొంచెం కాస్ట్లీ ప్లాన్స్ అనమాట ఈ ప్లాన్స్ కంటే. సో కాకపోతే ఏంటంటే ఈ 3 ప్లాన్స్లో మనకి నెట్ఫ్లిక్స్, అమెజాన్ అయితే ఇస్తారు. కొంచెం డౌన్లోడ్ స్పీడ్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఫస్ట్ ప్లాన్ వచ్చేసి 1499 వచ్చేసి మనకి ఇది కూడా సేమ్ 6 months 12 months ప్లాన్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి 300 Mbps అలాగే 550 టీవీ ఛానల్స్, 16 OTT యాప్స్. సో ఈ 3 ప్లాన్స్లో ఏంటంటే అమెజాన్ ప్రైమ్ అలా నెట్ఫ్లిక్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 249 ప్లాన్. సో ఈ 249 ప్లాన్ కూడా మనకి వచ్చేసి 500 Mbps వస్తుంది. 6 months 12 monthsకి అయితే ప్లాన్ తీసుకోవాలి. ఇందులో కూడా 16+ OTT యాప్స్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ 3999 ప్యాక్. సో ఇది కూడా మనకి 6 months 12 months అయితే తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి అన్లిమిటెడ్ ఇంటర్నెట్తో పాటు మనకి 1 Gbps స్పీడ్ అయితే ఇంటర్నెట్ స్పీడ్ అయితే వస్తుంది. 550 టీవీ ఛానల్స్ అలాగే 16 OTT యాప్స్ అయితే మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఉన్న ప్రతి ప్యాక్లో అన్లిమిటెడ్ ఇంటర్నెట్, అలాగే 550 టీవీ ఛానల్స్, అలాగే 14 OTT యాప్స్ ఇవైతే ప్రతి ప్లాన్లో అయితే కామన్గా ఉన్నదనమాట. మనకి జనరల్గా వచ్చే డౌట్స్ ఉంటాయి కదా కొన్ని, వాటి గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాము. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆల్రెడీ జియో ఫైబర్ ఉన్న వాళ్ళు జియో ఎయిర్ ఫైబర్కి చేంజ్ అవ్వచ్చా అని అడుగుతున్నారు. సో ఒకవేళ అయితే చేంజ్ అవ్వచ్చు అంటే నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకోటి ఈ కనెక్షన్ ఎలా బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి 30006 అలాగే 33006 అని మన వాట్సాప్ మిస్డ్ కాల్ ఇస్తే వాట్సాప్ కనెక్షన్ ద్వారా మనం ఈ కనెక్షన్ అనేది బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన అఫీషియల్ వెబ్సైట్లో కూడా సో మన కనెక్షన్ డీటెయిల్స్, అంటే మనం ఎక్కడ మనకి కనెక్షన్ కావాలనేది, సో మొబైల్ నంబరు అలాగే అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ జియో ఫైబర్కి అలాగే జియో ఎయిర్ ఫైబర్కి డిఫరెన్స్ ఏంటంటే, సో అదేమో వైర్డ్, ఇదేమో వైర్లెస్, మిగతాదంతా సేమ్ టు సేమ్ అంతే. నెక్స్ట్ మెయిన్ డౌట్, ఇన్స్టాలేషన్ ఛార్జెస్ తీసుకుంటారా? అలాగే డివైజెస్కి, అంటే డివైజ్ ఇస్తారు కదా రౌటర్స్, సో వాటి కూడా ఏమైనా ఛార్జెస్ తీసుకుంటారా అంటే డివైజెస్కి మాత్రం ఛార్జెస్ ఏం తీసుకోరు. ఇన్స్టాలేషన్ ఛార్జెస్ మాత్రం 1000 రూపాయలు ఉంటాయి అయితే చెప్తున్నారు. సో 1000 అయితే పే చేయాలి మనం ఇన్స్టాలేషన్ ఛార్జెస్. అది 6 monthsకి అయితే. అది 12 months అయితే మాత్రం ఆ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అనేది తీసేస్తారని చెప్తున్నారు అనమాట ఇక్కడ. నెక్స్ట్ పేమెంట్ మోడ్కి వచ్చేసి మనకి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుతో పాటు ఈఎంఐ ఆప్షన్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. సో ఎందుకంటే అమౌంట్ ఎక్కువ కాబట్టి ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మనం పేమెంట్స్ అనేది చేసుకోవచ్చు అంట. నెక్స్ట్ ఇంకా గూగుల్ పే, ఫోన్పే అంటే ఇంకా వాళ్ళు వచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్తో మాట్లాడి మనం మేనేజ్ చేసుకోవచ్చు.
ఇంకా అమౌంట్ విషయానికి వస్తే అంటే మనకి ప్రతి ప్లాన్‌కి 6 మంత్స్‌కి అమౌంట్ ఎంత అయితది, అలాగే 12 మంత్స్‌కి ఎంత అమౌంట్ అయితది విత్ జీఎస్టీతో సహా మనం ఇక్కడ క్లియర్‌గా చూద్దాము. సో ఫస్ట్ ప్లాన్ అయితే 30 ఎంబీపీఎస్ కదా! సో మనకి 599 ప్రైసు పర్ మంత్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 6 మంత్స్‌కి వచ్చేసి 3594 విత్ జీఎస్టీ వచ్చేసి మనకి 646 అనేది జీఎస్టీ పడుతుంది. ఓవరాల్‌గా కలిపి 6 మంత్స్‌కి 4240 రూపీస్. అదే మనకి 12 మంత్స్‌కి అయితే మాత్రం 8481 రూపీస్ దాకా అవుతుందన్నమాట. సో ఇలా ప్రతి ప్లాన్‌కి అయితే మనకి 6 మంత్స్‌కి ఎంత, 12 మంత్స్‌కి ఎంత అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చనమాట. సో మనకి లాస్ట్ ప్లాన్ చూసారా, మనకి 12 మంత్స్‌కి అయితే 56,625 రూపీస్ అంట. సో ఇంత అమౌంట్‌లో అయితే మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే ఫస్ట్ ప్లాన్ అయితే ప్రిఫర్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంకా డబ్బులు ఎక్కువనే అనుకుంటే సెకండ్ ప్లాన్ వరకు అయితే వెళ్ళండి, కానీ మిగతా ప్లాన్స్ జోలికి అయితే పోకండి. ఎందుకంటే అనవసరంగా అమౌంట్ అనేది వేస్ట్ చేసుకోవద్దు. ఎక్కువ అమౌంట్ పెట్టాలా వద్దా అనేది ఇంకా అది మీ ఇష్టం అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.